చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఏ యూనివర్సిటీకి వెళ్దాము ఏంటి అని. కానీ పేరెంట్స్కి మాత్రం జేఈ. మన ఇండియాలో దగ్గర ప్రతి ఇయర్ అరౌండ్ 14 to 15 lakhs స్టూడెంట్స్ జేఈ రాస్తారు మేడం. ఆ 14-15 lakhs లో ఎంతమంది క్వాలిఫై అవుతారో ఐడియా ఉందా మేడం? 2 to 3 lakhs మాత్రమే క్వాలిఫై అవుతారు. కానీ ఐఐటిలో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ అండ్ బయట ఒక మంచి యూనివర్సిటీ నుండి ఇంకా పెద్ద ప్యాకేజ్ కొట్టే వాళ్ళు, క్రాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎలా వస్తుంది? స్టూడెంట్ ప్యాషన్ మేడం. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఫ్యాకల్టీ చెప్పిందే మనం కంటిన్యూ కావాలి, అదే బట్టి కొట్టాలనేది కాదు మేడం. మీకు గూగుల్లో కానీ చాట్ జీపీటీస్లో కానీ మీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటాబేస్తో సహా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కాకుండా ఏ పాయింట్స్ మీద మీరు రీసెర్చ్ చేశారో అవన్నీ మీరు ప్లేస్మెంట్ సెల్ ముందర మీరు పెట్టారనుకోండి, వాడికి డెఫినెట్గా ఆటోమేటిక్గా వాడు అనుకుంటాడు, ఓకే నేను ఇతను ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తినని హైర్ చేసుకుంటే తను ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని చెప్పేసి. చాలా యూనివర్సిటీస్లో ఇది వింటున్నాము, ఇంజనీరింగ్ కాలేజెస్ అని పేరుకుంటాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండదు. అసలు చూజ్ చేసుకునేప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాక్ గ్రేడింగ్ మేడం. నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారు మేడం. మనకి ఇక్కడ వచ్చే ప్లేస్మెంట్స్ కోసం ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ ఎంఎన్సీ కంపెనీస్ కూడా మెయిన్గా దానికి నాక్ గ్రేడింగ్ ఉందా లేదా అనేది చూస్తారు. చాలామంది 100 years ఆఫ్ యూనివర్సిటీ అవన్నీ అవసరం లేదు. ఓకే, ఒక 20 years 25 years మీరు ఏంటంటే క్లారిటీగా ఎన్ని బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యాయి, ఇంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు, వీళ్ళలో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది చూసుకోవాలి మేడం. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా యూనివర్సిటీస్ మార్కెట్లో మార్కెటింగ్ కోసము మెకానికల్కి 1 crore ప్లేస్మెంట్ వచ్చింది అంటాడు. నువ్వు సిఎస్సి చదువుతున్నావు, మెకానికల్ వాడితో మనకేం పని? అందుకని యాజ్ ఎ రిజల్ట్ చూడండి, మీరు అమీర్పేటలోనే కొన్ని లక్షల స్టూడెంట్స్ ఇక్కడ కోచింగ్ సెంటర్ వెనుకలే తిరుగుతున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే ఈ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. ప్రతి స్టూడెంట్కి నేను ఒకటే సజెషన్ ఇస్తాను, ఎవరి సజెషన్స్ మీరు ఫాలో అవ్వద్దండి. బీ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ దిస్ డిసిషన్ అనమాట. ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం. 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్ డజంట్ మేక్ యూ ఏ ఇంజనీర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ ఎంపీసీలో ఫినిష్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఉండే ఏకైక డ్రీమ్ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వాలి. అందరికీ బీటెక్. కానీ ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి? దట్టు బీటెక్ సెలెక్ట్ చేసేసుకుని ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోదాం అనుకుని జాయిన్ అయిపోయిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ అయితే బాగుంటుంది అని మళ్ళీ ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. అలా కాకుండా ఏ కోర్సెస్ తీసుకుంటే మంచి ప్యాకేజెస్ ఉంటాయి, ఎలాంటి యూనివర్సిటీస్ని చూజ్ చేసుకోవాలి తెలియచేయడానికి మనతో పాటు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ సౌత్ హెడ్ ఇంతియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చాలా మంచి టైంలో స్టూడియోకి వచ్చారు మీరు. థ్యాంక్ యూ. చాలా మంది స్టూడెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది, ఎంపీసీలో ఫినిష్ చేసి ఇంటర్మీడియట్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఏ యూనివర్సిటీకి వెళ్దాము ఏంటి అని. కానీ పేరెంట్స్కి మాత్రం జేఈ ఐఐటీస్లోకి ఎంటర్ అవ్వాలని జేఈ రాయిస్తూ ఉంటారు. సో తర్వాత మళ్ళీ IIITs NITs ఉంటాయి, కానీ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి అవి. యాక్చువల్లీ మేడం ఇది అందరికి కన్ఫ్యూజన్ మేడం. ఈవెన్ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్కి కూడా ఐ మీన్ లైక్ ఐఐటీలో క్రాక్ చేయాలా, ఎన్ఐటీలో క్రాక్ చేయాలా, అసలు ఈ ఫేసెస్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఫేజ్ నుంచి వద్దాం మేడం. యాక్చువల్లీ దీంట్లో 2 divisions చేసుకుందాం మేడం. ఓకే, ఒకటి సెంట్రల్, ఒకటి స్టేట్. సెంట్రల్ అంటే జేఈ అనుకోండి. ఓకే, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది, అది సెంట్రల్. ఓకే, దాంట్లో మళ్ళీ 2 phases ఉంటాయి మేడం. నేను ఓన్లీ ఇప్పుడు సెంట్రల్ చెప్తున్నాను, తర్వాత ఎంసెట్కి వస్తాను. ఓకే, మన ఇండియాలో దగ్గర ప్రతి ఇయర్ అరౌండ్ 14 to 15 lakhs స్టూడెంట్స్ జేఈ రాస్తారు మేడం. అంటే 14 to 15 lakhs దాని మీనింగ్ ఏంది? దే వాంట్ టు బికమ్ ఇంజనీర్స్, దే వాంట్ టు గో ఫర్ ఐఐటి, దే వాంట్ టు గో ఫర్ ఎన్ఐటి, మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలని చెప్పేసి 15 lakhs వరకు 14 to 15 lakhs వరకు రాస్తారు మేడం. డూ యూ నో ఎంతమంది క్వాలిఫై అవుతారో తెలుసా మేడం? జేఈ దీంట్లో 2 phases ఉంటాయి మేడం. ఓకే, మెయిన్స్లోనే 2 times రాసే, ప్రతి ఇయర్ 2 times రాయొచ్చు అనమాట. ఎనీ వన్ ఆఫ్ ద ఎగ్జామ్ తీసుకుంటారు, దాంట్లో క్వాలిఫై అయితే వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళొచ్చు. ఓకే, 14-15 lakhsలో ఎంతమంది క్వాలిఫై అవుతారో ఐడియా ఉందా మేడం? అరౌండ్ 2 to 3 lakhs మాత్రమే క్వాలిఫై అవుతారు. ఓకే, అంటే దగ్గర మార్కెట్లో ఇంకొక 12 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఐ మీన్ లైక్ నెక్స్ట్ వేరే ఆప్షన్స్ కోసం చూసుకోవాలి అని మీనింగ్ అనమాట. ఓకే, ఈ జేఈలో కూడా మేడం phase 1లో ఓకే, phase 1లో క్వాలిఫై అయ్యాక మళ్ళీ వాళ్ళు అడ్వాన్స్కి వెళ్తారు మేడం. ఓకే, అడ్వాన్స్కి వెళ్ళినాక అడ్వాన్స్లో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారనుకోండి, ఐఐటీస్లో సీట్ అవుతాయి. ఓకే మేడం, లేకపోతే పర్ఫామ్ చేయలేదు, జేఈ మెయిన్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, దే కెన్ డైరెక్ట్లీ క్వాలిఫై ఫర్ ఎన్ఐటీస్ కానీ, తర్వాత IIITs కానీ, GFITs కానీ, దానికి
ఐఐటి డ్రీమ్ ఉంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ అడ్వాన్స్డ్ రాయాల్సిందే. ఎస్ మేడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఐఐటి క్రాక్ చేయకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్ రాసి మళ్ళీ క్లియర్ చేసుకోవడమే మేడం. అరౌండ్ 220, 230 అట్లాంటి మార్క్స్ వస్తే మాత్రం మంచి ఐఐటీస్లో సీట్స్ వస్తాయి మేడం. అంటే మంచి ఐఐటీస్ ఇన్ ద సెన్స్ ఐఐటి బాంబే కానీ, ఐఐటి గువాహతి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్, ఓకే. సో ఇట్లాంటి ఐఐటి ఢిల్లీ, ఇటువంటి యూనివర్సిటీస్లో మళ్ళీ ఐఐటీస్ లో కూడా ఒక ర్యాంకింగ్ ఉంటుంది, ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది అని. ఓకే, ర్యాంకింగ్ ఉంటుంది కానీ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ మేడం. అన్ని గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీసే కాబట్టి, గవర్నమెంట్ మెయింటైన్ యూనివర్సిటీసే కాబట్టి అన్నిట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది మేడం. అంటే మీరు పాయింట్ టు బి నోటెడ్ మేడం, వాడు ఐఐటీలో సీట్ క్రాక్ చేశాడు అనుకుంటే వాడు లైఫ్ సెట్ అయినట్టే మేడం. 99.99% ఐఐటీలో క్రాక్ చేసి, ఐఐటీనే కాదు ఎన్ఐటీలో కానీ, ఓకే, తర్వాత IIITలో కానీ, సో జిఎఫ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఓకే, వాటిలో సీట్ వచ్చింది అనుకోండి 90% వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయ్యి మేడం. కానీ ఇంతియాజ్ గారు చాలా సార్లు నేను విన్నాను ఇది, అందుకే నా డౌట్ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నా. మీరు అన్నట్టు లైఫ్ సెట్ అంటారు ఐఐటీస్లో జాయిన్ అయినప్పుడు, కానీ ఐఐటీలో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ అండ్ బయట ఒక మంచి యూనివర్సిటీ నుండి ఇంకా పెద్ద ప్యాకేజ్ కొట్టే వాళ్ళు, క్రాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎలా వస్తుంది మేడం? ఇట్ డిపెండ్స్. అంటే మేడం ఒకటి మేడం, ఐఐటీలో క్రాక్ చేశాడు ఇంకా వాడికి ఏదో 30 lakhs 40 lakhs వస్తుందని కాదు, ఓకే. దట్ ఈస్ ద ఫేస్, ఇంజనీరింగ్ ఫేస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం, ఓకే. యాక్చువల్లీ చాలా మంది అంటే మేము 10th class నుంచి ఇంటర్ వరకు మేము విన్నా ఏంటంటే ఇక్కడ వరకు కష్టపడితే చాలు ఇంజనీరింగ్లో మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, ఇంజనీరింగ్ అనేది కెరియర్ స్టార్ట్ అవుతుంది మేడం. ఆ 4 years కినా మనం ఏ డైవర్షన్స్ లేకుండా స్టార్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ 40 years 50 years హ్యాపీగా ఉంటాం మేడం, మంచి శాలరీ తీసుకొని. ఆ 4 years కినా మనము ఏదో లెక్క నార్మల్గా తీసుకున్నాం అనుకోండి, మిగతా లైఫ్ మొత్తం కష్టపడాల్సి వస్తుంది. దట్ ఈస్ ద థింగ్ మేడం. సో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే జాబ్ పరంగా ఏది ఇవి డౌట్ ఏంటంటే అండి, ఐఐటీస్ వచ్చిన కోర్స్ ఒకలాగా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ కానీ, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్యాకేజెస్ తో కూడా ప్లేస్ అవుతున్నది చూసాం. ఏంటా డిఫరెన్స్? అంటే కోర్స్ సెలెక్షన్ లో బెస్ట్ గా చూస్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడం, ఓకే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ హై స్టాండర్డ్స్ అనేది ఐఐటీస్ మెయింటైన్ చేస్తాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్ ప్యాషన్ మేడం, ఓకే. ఈవెన్ తను ఐఐటీ సెలెక్ట్ చదువుకోకపోయినా కానీ, ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ఏ డీమ్డ్ యూనివర్సిటీస్లో తను చదువుతున్నా కానీ తను రీసెర్చ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, ఓకే. ఇంక్యుబేషన్ సెంటర్స్లో తను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, ఓకే. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ లైక్ ఫ్యాకల్టీ చెప్పిందే మనం కంటిన్యూ కావాలి, అదే బట్టి కొట్టాలనేది కాదు మేడం, ఓకే. మీకు గూగుల్లో కానీ, ChatGPTలో కానీ మీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటాబేస్తో సహా ఉంటుంది. మీరు దాన్ని రీసెర్చ్ చేస్తూ మీరు ఆటోమేటిక్గా 4th year ప్లేస్మెంట్స్ టైంకి వచ్చినప్పుడు మీరు ఈ రీసెర్చ్ ఈ 4 yearsలో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కాకుండా ఏ పాయింట్స్ మీద మీరు రీసెర్చ్ చేశారో అవన్నీ మీరు ప్లేస్మెంట్ సెల్ ముందర మీరు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఓకే ది స్టూడెంట్ హ్యాస్ స్టఫ్, ఓకే, వీడికి అదర్ దెన్ ఎడ్యుకేషన్ హీ హ్యాస్ ద స్టఫ్, దగ్గర డేటాతో సహా అంతా A to Z ఉంది, ఓకే. వాడికి డెఫినెట్గా ఆటోమేటిక్గా వాడు అనుకుంటాడు, ఓకే నేను ఇతను ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తినని హైర్ చేసుకుంటే తను ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని చెప్పేసి. సో ఆ బేసిస్ మీద స్టూడెంట్స్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఐఐటీస్ కానీ, వాడికున్న లైక్ ప్యాషన్తో, వాడికున్న ఇంట్రెస్ట్తో, వాడు చేసే రీసెర్చ్తో, ఓకే, సో వాడు చేసిన ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో, లేకపోతే వాడు చేసిన ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్తో అంటే కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇంటర్న్షిప్ చేయడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మేడం. 4th yearలో ప్లేస్మెంట్కి ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో ఐఐటీలో ఉంటేనే అంత ప్యాకేజ్ వస్తుంది, ఏదో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉంటే కొంచెం తక్కువ వస్తుంది అనేది పాయింట్ కాదు మేడం. ఐ డూ అగ్రీ, ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, GFITs ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశాయి మేడం ఇండియాలో. డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇండియన్ ఎడ్యుకేషన్లో ఫార్ బెటర్ స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేస్తున్నారు, ఓకే. అంటే ఇంకొకటి చాలా మందికి ఫాల్స్ కండెమ్ట్ వస్తే ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో, డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం వల్ల ఐఐటి రేంజ్ మనకు రావట్లేదు అనేది పాయింట్ కాదు. స్టూడెంట్ తన ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాడు అనుకుంటే డెఫినెట్లీ హీ విల్ బి అప్ టు ద నెక్స్ట్ లెవెల్, ఓకే. ఇది కాకుండా అండి మీరు అన్నట్టే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే IITs, IIITs లేకపోతే NITsకి వెళ్ళే వాళ్ళు తక్కువ, అంటే సీట్స్ ఉన్నదే తక్కువ. మిగతా వాళ్ళంతా
ఆబ్వియస్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ని లేకపోతే వాళ్ళ పరిధిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పరిధిలో ఉన్న యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి అలాంటప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు చూజ్ చేసుకునేప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి యూనివర్సిటీ? సో అసలు యాక్చువల్లీ మేడం మనం దగ్గర 14-15 lakhs మెంబర్స్ రాస్తున్నారు ప్రతి ఇయర్ జేఈ. ఓకే, దాంట్లో 2-3 lakhs మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు. ఓవరాల్గా ఈ కాంపిటీషన్ మొత్తం 90% కాంపిటీషన్ దేనికి తెలుసా మేడం? ఏ ఎగ్జామ్? సిఎస్సి సీట్ కోసం మేడం. ఓకే, ఇండియాలో ఐఐటీస్ వచ్చేసి దగ్గర ఒక 23 ఉన్నాయి మేడం. ఓకే, IIITs వచ్చేసి దగ్గర ఒక 26 ఉన్నాయి. తర్వాత ఎన్ఐటీస్ వచ్చేసి 31, 32 ఉన్నాయి. ఓకే, జిఎఫ్ఐటీస్ కూడా ఒక 30-32 ఉన్నాయి మేడం. ఓకే, ఇవన్నీ కలిపితే మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా మేడం? సిఎస్సిలో నాట్ మోర్ దెన్ 8,000 to 10,000. ఓకే, అంటే ఈ 15 లక్షల మంది కష్టపడేది వాళ్ళ గోల్ మెయిన్గా ఈ 10,000 సీట్స్ కోసమే మేడం. ఓకే ఫైన్, మీరు చెప్పినట్టు ఈ 10,000 సీట్స్ రాలేదు, దీంట్లో మన నేమ్ లేదు. ఓకే, సో దెన్ వాడు ఆటోమేటిక్గా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఒక డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఫర్దర్గా అబ్రాడ్కి వెళ్ళాలా అనేది వాడి ప్లాన్ ఉంటుంది మేడం. ఇంకొంతమంది ఏంటంటే ఐ మీన్ లైక్ ఎంసెట్ రాసి ఏదైనా టాప్ జేఎన్టీయూ హైదరాబాద్ కానీ ఇటువంటి యూనివర్సిటీస్ కోసం ట్రై చేస్తారు. ఓకే, దట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్. ఇప్పుడు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అనేది చూసుకోవాలి మేడం. మన ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ అయితే తీసుకున్నామో ఆ ఇన్స్టిట్యూట్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ, అంటే అది మినిమం ఒక 20 years ఓల్డ్ యూనివర్సిటీ ఉండేటట్టు చూసుకోండి. చాలామంది 100 years ఆఫ్ యూనివర్సిటీ అవన్నీ అవసరం లేదు. ఓకే, ఒక 20 years 25 years. ఓకే, ఆ 100 years ఆ 200 years అవన్నీ అవసరం లేదు మేడం. ఫస్ట్ థింగ్ అనేది ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ మీరు ఏంటంటే క్లారిటీగా ఎన్ని బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యాయి. ఓకే, ఒక 10 to 15 బ్యాచెస్ అన్న బయట ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అట్లీస్ట్ 10 to 15 బ్యాచెస్ పాస్డ్ అవుట్ వచ్చాయంటే దాని మీనింగ్ ఏంది? ఇంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు, వీళ్ళలో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది చూసుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బ్యాచెస్ బయటకు వచ్చాయి, ఈచ్ బ్యాచ్కి ఒక 300-400 స్టూడెంట్స్ వేసుకోండి, అంటే ఒక 5,000 స్టూడెంట్స్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారు. ఆ 5,000 స్టూడెంట్స్ కమ్సే కమ్ ఒక 2,000-3,000 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా అది వర్తబుల్ ఇన్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 మెంబర్స్ ఆ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యి బయట ఉన్నారు. ఆ 5,000 మెంబర్లో ఒక 2,000-3,000 మెంబర్స్ మంచి ఎంఎన్సీ కంపెనీస్లో మంచి పొజిషన్స్లో ఉన్నారనుకుంటే సో దట్ ఈస్ ఎ బెస్ట్ యూనివర్సిటీ. ఓకే, అది ఎట్లా తెలుస్తుంది అంటే మెయిన్గా యూనివర్సిటీ సైట్కి వెళ్ళి మనం కొంచెం ఓపిక చేసుకొని యూనివర్సిటీ సైట్లోకి వెళ్ళి ఓకే ఆ డేటాబేస్ ప్రొవైడ్ చేయాలి, లేదా వాళ్ళ కాల్ సెంటర్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ డేటాబేస్ కూడా ఇస్తారు ఎవరెవరు ఎక్కడ ప్లేస్ అయ్యారని చెప్పేసి. సో ఇదని పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అనేది అది మేడం, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అనేది చూసుకోవాలి మేడం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది NAAC గ్రేడింగ్ మేడం. NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారు మేడం. ఓకే, ఈ గ్రేడింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ గ్రేడింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేస్తుంది మేడం. అంటే రేపు ఫర్దర్గా వీడు ఎంఎస్ వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, అక్కడున్న యూనివర్సిటీస్ కూడా తిని చదివిన యూనివర్సిటీ NAAC గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీయా లేదా అనేది చూస్తారు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చే ప్లేస్మెంట్స్ కోసం ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ ఎంఎన్సీ కంపెనీస్ కూడా మెయిన్గా దానికి NAAC గ్రేడింగ్ ఉందా లేదా అనేది చూస్తారు. దీనిలో కూడా గ్రేడింగ్లో మళ్ళీ గ్రేడ్స్ ఉన్నాయి మన A+, అని చెప్పేసి. ఈ 3 గ్రేడింగ్స్లో ఏ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీస్ తీసుకున్నా కానీ క్వైట్ గుడ్. అసలు గ్రేడింగే లేని యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి ఇంకా అది మీ ఓన్ డిసిషన్ పైన. ఎందుకంటే మార్కెట్లో దగ్గర 400 to 430 to 500 ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఓకే, ఇంకా మీరు అర్థం చేసుకోండి స్టూడెంట్కి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏపీలో వెళ్ళాలా, తెలంగాణ వెళ్ళాలా, నార్త్కి వెళ్ళాలా, వాడికే అసలు వాడి మైండ్ అర్థం కాదు ఏ యూనివర్సిటీలో తీసుకుంటే అని చెప్పేసి. సో మెయిన్గా ఏంటంటే ఓన్లీ 5% యూనివర్సిటీస్ 8% యూనివర్సిటీస్ మాత్రమే NAAC గ్రేడింగ్ ఉన్నాయి మేడం. సో మీరు వాటిని ఫిల్టర్ చేసుకోండి. ఉన్న 400+ యూనివర్సిటీస్లో 5% మాత్రమే NAAC గ్రేడింగ్ కరెక్ట్గా ఉంది. A+, ఓన్లీ 5 to 8% ఉంటాయి మేడం ఇఫ్ ఐఎమ్ రైట్. ఓకే, అంటే హార్డ్లీ ఒక 50 ఇన్స్టిట్యూట్స్ అనుకోండి. సో ఆ 50 ఇన్స్టిట్యూట్స్లో మీరు మళ్ళీ ఏం ఫిల్టర్ చేసుకోవాలి? మెయిన్గా ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు అంటే ఆ ఫ్యాకల్టీని వాళ్ళ యూనివర్సిటీ సైట్లో మెన్షన్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఉంటాయి. మా ఫ్యాకల్టీ ఉన్నారు, మా డీనే ఉన్నాడు సిఎస్సికి, ఆయన వచ్చేసి జపాన్లో 5 years ఏమంటారు 3 years ప్రొఫెసర్గా చేశారు, 2 years సైంటిస్ట్గా చేశారు రీసెర్చ్ లెవెల్లో. ఓకే, సో ఇటువంటివి మెయిన్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సిలో జాయిన్ అవుతున్నారు, సిఎస్సి రిలేటెడ్వి ఆ యూనివర్సిటీలో ఏమున్నాయనేది చూసుకోండి.
ఓకే, మెకానికల్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్ అంటాడు, మెకానికల్కి 1 crore ప్లేస్మెంట్ వచ్చింది అంటాడు. నువ్వు సిఎస్సి చదువుతున్నావు, మెకానికల్ వాడితో మనకేం పని? కరెక్టే. ఈ విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా యూనివర్సిటీస్ మార్కెట్లో మార్కెటింగ్ కోసము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీఏ స్టూడెంట్ 60 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయ్యాడు అనుకోండి, మనోడు ఏమనుకుంటాడు, మనోడు జాయిన్ అవుతుంది బీటెక్ సిఎస్సి, వాడు ఏమనుకుంటాడు, అది చూసి ఇది బాగుంటుంది అనుకుంటాడు. అది కాదు. ఓకే, మీరు బీటెక్ సిఎస్సి తీసుకుంటున్నప్పుడు బీటెక్ సిఎస్సి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ యూనివర్సిటీలో ఏముందనేది సెర్చ్ చేయండి. రైట్, అంటే ల్యాబ్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా, ఓకే, లైబ్రరీలో ఎన్ని ట్యుటోరియల్స్ ఉన్నాయి, ఎన్ని పబ్లిష్ చేసి ఉన్నారు పేపర్స్, ఇవన్నీ చూసుకోవాలి. రీసెర్చ్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఆ రిలేటెడ్ బ్రాంచ్ లో ఆ రిలేటెడ్ ఫీల్డ్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి మేడం. ఇది వెరీ మ్యాండేటరీ. ఎందుకంటే స్టూడెంట్కి 18 years 16 years 17 years లో వాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తాడు. వాడికి ఏంటంటే ఓన్లీ నేను చూసిన స్టూడెంట్స్లో మేడం ఇప్పటి వరకు ఓన్లీ 20% వరకే ఒక ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది మేడం. మిగతా 80% ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఏరోస్పేస్ చేద్దాంరా బాగుంటుంది అంటాడు, వాడి మైండ్ ఆ ఏరోస్పేస్కి పోతుంది. ఇంకొకటి ఏం చేస్తాడంటే హోటల్ మేనేజ్మెంట్ మంచి శాలరీస్ ఉంటాయంట, అది చేద్దామంటాడు, వాడు దానికి డైవర్ట్ అవుతాడు. ఇంకొకటి ఏం చేస్తాడు, మెరైన్లో చేద్దాంరా, అందరూ అబ్రాడ్కి వెళ్ళి మెరైన్లో చేసుకోవచ్చు మంచి శాలరీస్ అని చెప్పేసి. సో స్టూడెంట్కి ఏంటంటే ఏమీ తెలియదు మేడం. అంటే ఇంజనీరింగ్ చేయాలి అని ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది స్టూడెంట్కి చాలా వరకు క్లారిటీ ఉండదు. సో బెటర్ నేనేమంటున్నానంటే ప్రతి స్టూడెంట్కి నేను ఒకటే సజెషన్ ఇస్తాను, ఎవరి సజెషన్స్ మీరు ఫాలో అవ్వద్దండి. ఓకే, బీ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ దిస్ డిసిషన్ అనమాట. ఇంజనీరింగ్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్. మీరు ఒక డిసిషన్ తీసుకుంటున్నారంటే మీరు ప్రీవియస్ ఇయర్స్లో అంటే మీకు బైక్ రైడింగ్ ఇష్టమా, కార్ రైడింగ్ ఇష్టమా, లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారా, లేదా ఏదైనా సిస్టమ్ వర్క్స్ పైన ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటారా, లేదా ఏదైనా గేమ్స్ పైన ఎక్కువ చేస్తూ ఉంటారా. మీ మైండ్ సెట్ ఈ 10-12 years చిన్నప్పటి నుంచి ఎట్లా ప్రోగ్రామింగ్ చేసింది అనేది చూసుకోండి. ఓకే, దాన్ని బట్టి మీరు కోర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైక్ కార్ డ్రైవింగ్ కానీ ఎక్కువ ఇంజన్స్తో చేయడం కానీ వర్క్ పరంగా చేయడం కానీ బెటర్ హీ గో ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే ఓకే, ఎందుకంటే వాడి మైండ్ సెట్ ఎప్పుడు బైక్స్ దగ్గర, మిషన్స్ దగ్గర, ఇంజన్స్ పైన వర్క్ ఉంటుంది. నువ్వు ఎక్కువ ల్యాప్టాప్స్తో కానీ గేమ్స్తో కానీ ఇట్లాంటి దానిపైన వర్క్ చేస్తున్నావు అంటే యూ బెటర్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కానీ, గేమింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నువ్వు తీసుకో. ఒకవేళ నీకు ఏదైనా సివిల్ స్టైల్ కన్స్ట్రక్షన్స్ పైన ఇంట్రెస్ట్, బిల్డింగ్స్ పైన ఇంట్రెస్ట్, ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ అంటే గెటర్ గో ఫర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అనమాట. సో అట్లా ఫ్రేమ్ చేసుకోండి. ఏదో మార్కెట్లో 4 TVsలో చూపించే లేకపోతే ఎవరన్నా చెప్పారు అనేది కాదు. ఓకే, బెటర్ మీరేంటంటే మీరు ఒక డిసైడ్ చేసుకోండి, ఆ డిసిషన్ రైటా లేదా అనేది మీ ఫ్యామిలీలో ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. దే విల్ గివ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ నువ్వు తీసుకున్న ఏదైతే కోర్స్ ఉందో అది పర్ఫెక్ట్ అని నీకు తెలియకపోవచ్చు. ఎవరైనా సమ్ గైడెన్స్ దగ్గర మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళు చెప్తారు ఓకే నాన్న దీని జాబ్స్ ఇట్లా ఉన్నాయి, నువ్వు తీసుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నువ్వు తీసుకో, కానీ దీని ఆపర్చునిటీస్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. రైట్, కానీ ఇప్పుడు మార్కెట్లో బాగా వినిపిస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్టులు వింటున్నాం. ఇలా కొన్ని కోర్సెస్కి మోర్ డిమాండ్ ఉంది, సో దీనికి జాయిన్ అవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ నాలెడ్జ్ ప్రకారం దేనికి అంటే ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి? ఎక్కువ వచ్చేసి మేడం మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది మేడం. దీనికి శాలరీస్ కూడా ఒక నార్మల్ యావరేజ్ శాలరీ వచ్చేసి 7 to 9 lakhs అరౌండ్ ఉంది మేడం. 8-9 lakhs డిపెండ్స్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి 12 lakhs బేసిక్ సాలరీ 8 to 9 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, సో దాని తర్వాత డేటా సైన్స్ కూడా 7-8-9 అరౌండ్ ఉంది మేడం. తర్వాత మనకు క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీకి 5 to 7 lakhs 8 lakhs అరౌండ్ ఉంది మేడం. ఓకే, సో అది కూడా ఎట్లా ఉంటుందంటే మేడం ఇది మెయిన్ బేసిక్ ఒక ఫ్రెషర్కి. ఇదే ఫ్రెషరు మీరు ప్లేస్మెంట్స్లో కూర్చునేటప్పుడు మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తారనే దానిపైన తను మీ యొక్క శాలరీ అనేది డిసైడ్ చేస్తారు మేడం. అది కూడా ఎట్లా అంటే మీ స్కిల్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మీ స్కిల్ ఎట్లా ఉంది, మీరు రీసెర్చ్ ఏమేమి చేశారు, ఓకే, మీరు దానిపైన టైం ఎంత స్పెండ్ చేశారు, దానిపైన ఏ వర్క్ చేశారు, ఏ థీసిస్ రాశారు అనే దానిపైన వాడు డిసైడ్ చేసి దాని ఫ్యాక్టర్ అనేది ఉంటుంది మేడం. యాజ్ ఇఫ్ నా అయితే మార్కెట్లో ఎక్కువ హైయెస్ట్ పేడ్ శాలరీస్ అయితే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పైన ఉంది, డేటా సైన్స్ పైన కూడా ఎక్కువ ఉంది మేడం. రైట్, చాలా యూనివర్సిటీస్లో ఇది వింటున్నాము, ఇంజనీరింగ్ కాలేజెస్ అని పేరుకుంటాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండదు. అంటే ల్యాబ్స్లో ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఈ
ఈసీఈ ఇలా చదివే వాళ్ళకి టూల్స్ ఉండవు కరెక్ట్గా, ల్యాబ్స్ కరెక్ట్గా ఉండవు సిఎస్సి వాళ్ళకి. ఇట్లాంటి యూనివర్సిటీస్ అనలేం కానీ కాలేజెస్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఎంత ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలా స్టూడెంట్, ఇలాంటి వాటి మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ మేడం, ఒకటి ఉంది, ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం. 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్ డజంట్ మేక్ యూ ఏ ఇంజనీర్. ఇంజనీరింగ్ అనేది ఇట్స్ లైక్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉండాలి, ఇంటర్న్షిప్స్ ఉండాలి, ల్యాబ్స్ అనేటివి ఉండాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేటివి పర్ఫెక్ట్గా చెప్పాలి, ప్రాక్టికల్ ల్యాబ్ వర్క్స్ అనేటివి పక్కాగా జరగాలి. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మాత్రమే ఇంజనీర్ అనేవాడు అవుతాడు మేడం. ఏదో 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి తను ఇంజనీర్ చేయమంటే మనం చేయలేము, ఎప్పటికీ చేయలేము. ఓకే, మేము అగ్రికల్చర్ ల్యాండ్కి తీసుకుపోయి నేను అగ్రికల్చర్ అంటే ఇట్లా ఉంటుంది, ఈ వర్క్ అంతా ఇట్లా ఉంటుందంటే 1 yearస్కో 2 yearsకో తను ఎట్లా చేయాలి, దాని సాయిల్ ఎట్లా చేయాలి, ఆ ప్రొసీజర్ మొత్తం తెలుస్తుంది. అట్లనే సేమ్ యాజ్ బీటెక్ కూడా నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి నేను ఇంజనీర్ నేను చేయలేను. ఓకే, అది ఇన్స్టిట్యూట్స్ అనేది రికగ్నైజ్ చేయాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేయట్లేదు. ఏదో 4 walls 4 yearsలో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరిటికల్గా చెప్పేస్తున్నారు, ఏదో ఏమంటారు ప్రాక్టికల్ బుక్స్ రాపిస్తున్నారు. అందుకని యాజ్ ఏ రిజల్ట్ చూడండి, మీరు అమీర్పేటలోనే కొన్ని లక్షల స్టూడెంట్స్ ఇక్కడ కోచింగ్ సెంటర్ వెనుకలే తిరుగుతున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే ఈ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. యాజ్ ఎ రిజల్ట్ 4 years తర్వాత ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. సో ఇంజనీరింగ్ అనేది మేడం లైక్ మోర్ ఎవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉండాలి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది ఉండాలి, రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, పేటెంట్స్ రాయాలి. ఓకే, ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయంటే మీరు ఒక మంచి యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి దాంట్లో చదివినప్పుడు మాత్రమే ఇవి వర్కౌట్ అవుతాయి మేడం. రైట్. సో డెఫినెట్లీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, తర్వాత మీరు ఫ్యాకల్టీ కానీ, ఓకే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేవి కానీ ఇవన్నీ చూసుకోవాలి మేడం. రైట్. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసరికి మేడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏది స్పెషల్గా ఉంటుంది? యూనివర్సిటీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి మేడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏది స్పెషల్ లేదని అడగండి మేడం. ఓకే, అన్నీ అంటే మేము 2002లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు లా యూనివర్సిటీగా స్టార్ట్ చేసాం, లా కాలేజ్గా స్టార్ట్ చేసాం. లేటర్ ఆన్ అది వచ్చేసి ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ ఇవన్నీ కోర్సెస్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము మెయిన్గా వచ్చేసి ఫస్ట్ మార్కెట్లో ఏం నెసెసిటీ ఉంది అనే దాన్ని బట్టి మేము కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం. ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద కానీ, బీ ఫార్మా కానీ, డి ఫార్మా కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ ఇవన్నీ కోర్సెస్ మేము ఏం చేస్తామంటే ఒకటే ఇయర్లో పెట్టలేదు మేడం. ఓకే, 2002 నుంచి డెవలప్ చేసుకుంటూ ఇట్లా పెట్టాం. ఎందుకు పెట్టామంటే మార్కెట్ నెసెసిటీ బట్టి అనమాట. సో మేమేంటంటే ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ మేము బీటెక్ ఒక మెకానికల్ కోర్స్ మేము ఇంట్రడ్యూస్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ మెకానిక్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా ఎవ్రీథింగ్ అనేది యూనివర్సిటీలో అవైలబుల్ ఉండేటట్టు చూస్తాం మేడం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాకనే తర్వాత ఇండస్ట్రియల్ విజిట్కి అనేది వెళ్తారు. మేము రీసెంట్ ఇయర్స్ బ్యాక్ మేము ఏరోస్పేస్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చాలా కొన్ని యూనివర్సిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి. బట్ ద థింగ్ ఈజ్ దట్ దే డోంట్ హ్యావ్ ఏమన్నా లైక్ చార్టెడ్ ఫ్లైట్స్ అంటారు చూడండి, డెమో చూపించడానికి ఫ్లైట్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్లైట్స్ కూడా ఉండవు అనమాట. సో మా యూనివర్సిటీలో ఏంటి ఆ ఫ్లైట్స్తో సహా మేము A to Z ఎక్విప్మెంట్ మేము సెటప్ చేసాం. ఈవెన్ ద వర్త్ ఈస్ 10-12 crores ఉన్నా కానీ మేము ఆ రిలేటెడ్ ఫ్లైట్స్ కూడా ఏవైతే ఉన్నాయో డెమో పెట్టడానికి ఆ ఫ్లైట్స్ కూడా మేము యూనివర్సిటీలో ఇన్స్టాల్ చేసి పెట్టాం. బికాస్ వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో మేము అనేది ప్రతి స్టూడెంట్ని ఇంజనీరింగ్ లెవెల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి అందించడానికి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మేము అనేది స్టూడెంట్కి లైక్ అవైలబిలిటీలో పెడతాం మేడం. సో దట్ మేక్స్ అన్క్యూ అనమాట. అన్ని యూనివర్సిటీస్ కంటే కొంచెం కంపారిటివ్లీ మన యూనివర్సిటీని ఫోకస్ చేయడానికి ఏంటంటే మెయిన్ అసెట్ ఏంటంటే ఇదే మేడం. రైట్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అండి మీకు అనిపించలేదా ఇది మోర్ ఎక్స్పెన్సివ్, మళ్ళీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అని? చాలామంది అది సపరేట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సపరేట్గా ఉండడం చూసాం చాలా ఇన్స్టిట్యూట్స్, కానీ ఇంత పెద్ద యూనివర్సిటీలో అది సపరేట్గా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి అంత ఖర్చు పెట్టడం అనేది ఆ ప్లానింగ్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇది ఒక 10 years నుంచి బజ్ నడుస్తుంది మేడం, ఏరోస్పేస్ ఏరోనాటికల్ అని చెప్పేసి. ఓకే, టు ఎక్స్ట్రీమ్ లెవెల్ అది చాలా యూనివర్సిటీ సక్సెస్ఫుల్గా డెలివర్ చేయలేకపోయారు. అవును. ఓకే, బికాస్ దాని ఎక్విప్మెంట్ కానీ దాని కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ చాలా ఎక్కువ అనమాట. సో ఇది మేము లైక్ టేబుల్ పైన ఆన్ పేపర్ మేము తీసుకొచ్చేటప్పుడు మాకు అర్థమైంది డెఫినెట్లీ చార్టెడ్ ఫ్లైట్స్ ఇవి తీసుకురావాలి, ఈ ఎక్విప్మెంట్ అనేది అరౌండ్ 20 అంతా మొత్తం కలిపి 20 crores సెటప్ అవుతుంది అని చెప్పేసి. సో దట్స్ ఫైన్, ఓకే వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్. దానికంటే ముందు టెక్నికల్గా కావాల్సిన స్కిల్స్ మన స్టూడెంట్కి ఏ పరంగా రన్ చేయగలుగుతాం, దిస్ వాజ్ ఎ ఛాలెంజ్.
యూనివర్సిటీలో. ఓకే, ఏరోస్పేస్ తీసుకుంటున్నారు, ఫైన్. ఈ అమౌంట్ ఏదైతే పెడుతున్నాం మా చైర్మన్, ఓకే డన్, మేము అమౌంట్ పెడుతున్నాం. కానీ మా చైర్మన్ ముందు టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు ఒకటే అడిగాడు, టెక్నికల్గా మీరు ఎంతవరకు స్టూడెంట్కి ఎఫెక్టివ్గా మీరు నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు. క్లాస్ రూమ్లో చెప్పగలుగుతారు, ఫైన్, నాకేం ప్రాబ్లం లేదు, క్లాస్ రూమ్స్ మంచిగా ఉన్నాయి, ఫ్లైట్. టెక్నికల్గా ఏ నాలెడ్జ్ ఇవ్వలేదు. సో దిస్ వాజ్ ఎ ప్రాబ్లం. దెన్ మేము ఏం చేస్తాం తెలుసా మేడం, సో ఏరోస్పేస్కి ఏరోనాటికల్కి ఏది టాప్ అంటారు మీరు? ఇస్రో రిలేటెడ్ కదా. మేము ఎవరిని కన్సల్ట్ అయ్యామో తెలుసా? ఇస్రో చైర్మన్ సోమనాథ్ని కన్సల్ట్ అయ్యాము మేడం. ఓ అవునా? ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు మా యూనివర్సిటీకి వచ్చారు. ఓకే, యూనివర్సిటీకి వచ్చారు. మీరు ఏదైనా మా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సోమనాథ్ అని కొట్టేస్తే, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని కొడితే ఆయన మా యూనివర్సిటీకి వచ్చారు. ఆయన సలహాలు చాలా తీసుకున్నాం మేడం. మా స్టూడెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ చేయించాం. ఓకే, ఆయనతో అడిగాం ఏ బెస్ట్ ఉంటుంది, ఏ ఫీల్డ్ అని చెప్పేసి. సో ఫస్ట్ మేము తనతో స్టార్ట్ చేసే ముందు ఇది మా ప్లాన్స్ ఉన్నప్పుడు తను కూడా ఓకే ఫైన్ గుడ్ గో ఆన్ అని చెప్పేసి. వన్స్ తను యూనివర్సిటీకి వచ్చాక మేము ఫస్ట్ ఇయర్ అది ఇంట్రడ్యూస్ చేశాక ఆయన ఇన్వైట్ చేశాక ఆయన వచ్చి, ఇంత నాలెడ్జ్ అంటే ఇంత స్కిల్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఫ్యాకల్టీ లెవెల్లో కానీ మేము చేసిన సెటప్ కానీ, అంటే ఇన్స్ట్రుమెంటల్ సెటప్ కానీ తనకు చాలా ఇంప్రెస్ అయ్యాడు మేడం. ఓకే, సో యాక్చువల్లీ తను టైం వచ్చేసి యూనివర్సిటీలో 2 hours మేడం. తన అపాయింట్మెంట్ పరంగా యూనివర్సిటీకి వచ్చింది. ఓకే, బట్ ఆయన హీ లేటర్ ఆన్ స్పెండ్స్ 1 day మేడం. అక్కడ ఉన్న మన ఏరోస్పేస్ రిలేటెడ్ స్టూడెంట్స్తో 1 day తను స్పెండ్ చేశాడు. ఎట్లా ఉంటుందని. సో దట్ షోస్ అవర్ డెడికేషన్ మేడం. అంటే జస్ట్ నాట్ అడ్మిషన్స్ తీసుకోవాలి, జాయిన్ చేయాలి అట్లా కాదు మేడం. ఓకే, మేము ఒక కోర్సు స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నాడు అంటే దానికి మేము వేరే యూనివర్సిటీస్ కంటే ఈ యూనివర్సిటీలో ఎంత బెటర్గా ఇవ్వగలుగుతాం అనేది మా టాస్క్ మేడం. ఓకే, సో ఆ ఏరియాలో టాప్ లో ఎవరున్నారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇన్పుట్స్ తీసుకుంటాం మేడం. ఓకే, దట్ ఈస్ బెటర్. ఇప్పుడు మా ఏరోస్పేస్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 20-30 మెంబర్స్ స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. ఓన్ తెలుగు స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఓకే, దాంట్లో 13-14 మెంబర్స్ ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్గా దానిపైన నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇటువంటివి ఏంటంటే మేము టైఅప్స్ కోసం కానీ డిఫరెంట్ కంపెనీస్ కానీ వాటితో ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉంటాం మేడం. సో స్టూడెంట్ అనేవాడికి బెటర్గా బెటర్గా డెలివరీ ఇవ్వచ్చు, వర్క్ పరంగా కానీ, తనకు ఇన్పుట్స్ పరంగా కానీ, లేకపోతే రేపు ఫర్దర్గా ప్లేస్మెంట్స్ కానీ. నాట్ ఓన్లీ విత్ ఏరోస్పేస్, మెకానికల్ కూడా చాలా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ మొత్తము జర్మనీ, యూరోప్ రిలేటెడ్ మెషిన్సే ఉంటాయి మేడం. ఎందుకంటే ఆ థర్మోడైనమిక్స్ రిలేటెడ్ కానీ, ఆ హైడ్రాలిక్స్ కానీ, ఆ ఇంజిన్స్ కానీ చాలా హెవీ లెవెల్లో ఆపరేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వాటికి మేము ఏంటంటే యూనివర్సిటీలోనే జర్మనీ, ఆ యూరోప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ మొత్తం ఈ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ కావాల్సిన ఏవైతే ఉన్నాయో మిషనరీ మొత్తం యూనివర్సిటీలోనే మేము సెటప్ చేస్తాం మేడం. దట్ రియల్లీ డిఫర్స్ మేడం. అంటే వేరే యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంచెం అక్కడ డిఫర్ అవుతుంది మేడం. ఓకే, ఇది కాకుండా అండి ఇంకో మంచి విషయం ఏంటంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారిన్ ప్రోగ్రామ్, అంటే ఇక్కడ 2 years చదవడం, మళ్ళీ అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో 2 years, అంటే అది సిడ్నీ అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే కూడా ఉంది కదా. ఓకే, యూరోప్ అంతా ఉంది. సో ఇలా టైంని చాలా తక్కువ టైంలో ఫారెన్లో జాబ్ క్రాక్ చేయొచ్చు కదా. అంటే మీకు సర్టిఫికేట్ అక్కడి నుంచి వస్తుంది, ఏ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్నారో అక్కడి నుంచి వస్తుంది, అక్కడే ఉంటాడు స్టూడెంట్. సో అక్కడే జాబ్ తీసుకోవచ్చు. ఎంఎస్కి వెళ్ళి, జనరల్గా ఇండియన్స్ చాలామంది ఎంఎస్కి వెళ్ళేది మాస్టర్స్ చేయాలి అనే దానికన్నా అక్కడ జాబ్ తెచ్చుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అట్లీస్ట్. సో ఇది ఎంతవరకు యూస్ఫుల్ స్టూడెంట్స్కి? ఇలాంటి కోర్స్కి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్ మేడం. అవును, యూఎస్కో, యూరోప్కో, యూకేకో, లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళాలనేది ఒక డ్రీమ్. ఓకే, సో ఆ డ్రీమ్ని కొంచెం ఏంటంటే మనం ఎట్లా ఈజీ చేయొచ్చు అంటే 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో. అంటే 2 years ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చేయొచ్చు, 2 years అబ్రాడ్లో. సో వాడికి రిక్వైర్డ్ కంట్రీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే దాని యూనివర్సిటీలో మొత్తం ఆ యూనివర్సిటీ రిలేటెడ్ పర్సన్స్ మన యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. సో వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు నీట్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్తో ఫారెన్ ఇంటర్న్షిప్స్ ఎట్లా ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. అంటే 2 years ఇండియాలో చదువుతాడు, 2 years అబ్రాడ్లో చదువుతాడు, వాళ్ళ సర్టిఫికేషన్ అనేది అక్కడిదే వస్తుంది మేడం. ఆ ప్రోగ్రామింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే 2 years ఇక్కడ అయిపోయాక 2 years ఆ రిలేటెడ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తూనే వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళకు తర్వాత వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వీసా స్లాట్స్ని పెంచుకొని తర్వాత ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు, జాబ్స్ కూడా అక్కడే. కాదండి, ఇంకొక డౌట్. ఇప్పుడు వచ్చి బీటెక్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు, ఫారెన్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటప్పుడు అక్కడ యూనివర్సిటీ లేదా కంట్రీ స్టూడెంట్ ముందే జాయిన్ అయ్యేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటాడా?
నో మేడం, యాక్చువల్లీ 2 years తను యూనివర్సిటీలో ఉండి యాక్చువల్లీ తన సీనియర్స్ని అడుగో లేకపోతే ఫ్యాకల్టీని అడుగో వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేకపోతే ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళని అడిగి వాడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. పలానా కంట్రీలో పలానా యూనివర్సిటీ బాగుంది, పలానా ఇతరాంచల్ యూనివర్సిటీస్ ఎంవై ఉంటుంది ఆ యూనివర్సిటీ, దాన్ని బట్టి రిమైనింగ్ ప్రొసీజర్ అనేది మనం ఫైనల్ చేస్తాం మేడం ఇక్కడ నుంచి. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత తను లీజర్ గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలనేది కాదు మేడం. ఇంకా ఫస్ట్ ఇక్కడ 2 years మంచిగా పర్ఫామ్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి తనకి ఈజీగా ఉంటుంది. అది మేడం. రైట్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అంటే చాలామందికి బీటెక్ స్టూడెంట్స్కి కానీ లేకపోతే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనే డౌట్స్ ఉంటాయి, అవి క్లియర్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్ లాగా చాలా విషయాలు చెప్పారు. యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీస్ కూడా చెప్పారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఇంతియాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ మ్యామ్.